ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. హై వోల్టేజ్ సూపర్ సండే సమరానికి సర్వం సిద్ధమైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా రెడీ అయింది. పాక్కు షాక్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని వ్యూహాలను సిద్ధం చేస్తుంది టీమిండియా. పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉండడం భారత్కు కలిసి వచ్చే పరిణామం. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ ఇప్పటికే న్యూజిలాండ్పై ఓడిపోవడంతో చిక్కుల్లో పడిపోయింది. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డైగా మారింది. టోర్నీలో నిలవాలి అంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ చేతిలో ఓడింది అంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించాల్సిందే. అంటే 30 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నామన్న ఆనందం పాకిస్తానీయులకు వారం రోజులు కూడా మిగలనట్లే. కాబట్టి తీవ్ర ఒత్తిడిలో ఉంది పాకిస్తాన్ టీం. అటు టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన రోహిత్ సేన పాకిస్తాన్పై గెలిచింది అంటే ఇక దాదాపు సెమీస్కు చేరినట్లే. బంగ్లాతో ఆడిన పిచ్ పైనే ఆడుతూ ఉండడం భారత్కు బాగా కలిసి వచ్చే మరో అంశం. ఆ మ్యాచ్లో ఎదురైన అనుభవాల్ని ఉపయోగించుకొని పాక్ను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది టీమిండియా. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అయితే పాకిస్తాన్పై మంచి రికార్డున్న విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాతో భారత బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్లోనూ టీమిండియా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. బంగ్లాదేశ్పై 5 వికెట్లు తీసిన మహమ్మద్ షమి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. బుమ్రా లేకపోయినా తానున్నానని ప్రత్యర్థులకు వార్నింగ్ బెల్స్ మోగించాడు. హర్షిత్ రాణా కూడా తనకు వస్తున్న అవకాశాలని ఉపయోగించుకొని బలా అనిపించుకుంటున్నాడు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా హర్షదీప్ సింగ్ కూడా తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. హర్షదీప్ను హర్షిత్ రాణా ప్లేస్లో తీసుకుంటారా లేక కుల్దీప్ బదులు తీసుకుంటారా అనేది చూడాలి. స్పిన్కు అనుకూలించే పిచ్పై మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కుతోంది. ఇక లేదో అది కూడా తెలియాల్సి ఉంది. విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదని టీం మేనేజ్మెంట్ భావిస్తే బంగ్లాతో ఆడిన జట్టునే కొనసాగించవచ్చు. టాస్ గెలిచి జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువ. పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఎమోషన్. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్న జట్టే విజయం సాధించగలుగుతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాక్కు తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పైగా దుబాయ్ కండిషన్స్ పాకిస్తాన్కు కొత్త కాదు. ఇది వాళ్లకు హోమ్ గ్రౌండ్ లాంటిదే. పాక్లో ఆడమని చెప్పే జట్లన్నిటితో సిరీస్లను దుబాయ్లోనే నిర్వహిస్తూ ఉంటుంది పీసీబీ. కాబట్టి ఇక్కడి పరిస్థితులపై అంచనా ఉన్న పాకిస్తాన్ అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయింది. షాహీన్ ఆఫ్రీది, నసీం షా, రౌఫ్తో కూడిన ఫాస్ట్ బౌలింగ్ త్రయంను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మంచి పేస్తో పాటు స్వింగ్ చేసే ఈ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక లెగ్ స్పిన్నర్కు విరాట్. అయితే ఈ లెగ్ స్పిన్నర్స్కు సంబంధించి వికెట్ సమర్పించుకుంటున్న విరాట్ కోహ్లీ అబ్రార్ బౌలింగ్లో కేర్ఫుల్గా ఆడాల్సి ఉంటుంది. ఇక పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వద్దాం. డేంజర్ బ్యాట్స్మెన్ ఫకత్ జమాన్ గాయంతో దూరం కావడం భారత్కు ప్లస్ పాయింట్. బాబర్ ఆజం, కెప్టెన్ రిజ్వాన్, సల్మాన్ ఆఘాపై ఆ టీం ఎక్కువగా ఆధారపడుతోంది. Yeah, they have been playing fantastic till now, and I still hope we'll see many centuries in this game, and we hope them all the best. Sir, आज कितने excited हैं इंडिया versus पाकिस्तान, mother of all battles? Oh, we didn't sleep full night. We were all excited. Cheer India, we win India. All the best. Looking forward for a great game. Sir, who's your favorite player and why? Oh, our favorite is always Virat Kohli. And I don't have to tell you why. Just because this game was on my bucket list, a big game. So I'm really looking forward to it. I had a long flight, 14 hours, but I'm all pumped up and we are going to win. Go India, go! I'm from India, Haryana, and we are working in Abu Dhabi. So we started from 5 a.m. from there, and we are here to celebrate India's winning. And it is a rivalry match, so we can't miss it, and we are really full of josh. India! 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 And we have come from London all the way to watch this match because we bleed blue. I am so excited. Actually, this is my first match in a stadium and I cannot believe it's India-Pakistan, the best one I could have. And yeah, just wishing the Indian team all the best because we are going to win and bleed blue and feel the josh. I'm expecting something like that here also. This is one of those things where, that was truly amazing.
and hoping something like this come up in this match as well. I have come here at 9 o'clock for a 1 o'clock match. Can you see the excitement behind us? And we are very sure it's India who's going to win the match. And we have come all because of our son. Are you excited? Whom do you want to win? India will win, of course. Yeah? They won 20, I don't know how many times in a row, but yeah, whatever. India is going to win? Yeah, I Abhi. Who's your favorite player and why? Mohammad Shami, since he's an amazing bowler. Bumrah would have even been, but he's injured. That's why I chose Mohammad Shami. Yeah. हमारे शुमन गिल जबरदस्त फॉर्म में खेल रहे हैं। विराट कोहली यहाँ पर 50 रन मार के गए थे जब अहमदाबाद में आए थे। विराट कोहली ने सेंचुरी में, तो विराट कोहली और रोहित शर्मा ने बता दिया हम सो नहीं गए हैं, हम जाग रहे हैं। और शुमन गिल भी मैं चाहूँगा डबल 2 सेंचुरी लगा चुके हैं, मैं चाहूँगा इस बार तीसरी सेंचुरी भी लगा है। रियांश, इंडिया पाकिस्तान का मैच है, किसे सपोर्ट कर रहे, कौन जीत रहा है? इंडिया। इंडिया जीत रहा है। क्या कहना चाहेंगे आज के मैच के लिए? आज के मैच में मेरे को लगता है कि कोहली जो है वो रन बनाएंगे और रोहित शर्मा टीम को अच्छी स्टार्ट दे सकते हैं। मोहम्मद शमी ने लास्ट में 5 विकेट ली थी, शुभमन गिल की सेंचुरी है, क्या लगता है इस मैच में कौन सेंचुरी मारेगा या 5 विकेट लेगा? आज मेरे को लगता है कि विराट कोहली सर मार सकते हैं सेंचुरी। सर मुझे जहाँ तक लगता है कि इंडिया जीत ही जाएगी। ऑब्वियसली बात है कि इंडिया ही जीतते आई है जहाँ तक पाकिस्तान के साथ मैच होता है। और विराट कोहली ऑब्वियसली मुझे लगता है कि जहाँ तक रन बनाएगा। మరి కాసేపట్లో దాయాదుల మధ్య రసవత్తర పోరు మొదలు కానుంది। మొదటి మ్యాచ్లో బంగ్లా మీద గెలిచి ఊపు మీదున్న టీమిండియా ఈరోజు పాకిస్తాన్కు ఓటమి రుచి చూపిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు। ఇండియా పాకిస్తాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ జరగబోతోంది। ఐసీసీ ఈవెంట్స్లో ఇండియాదే పై చేయి అయినప్పటికీ దాయాదుల మధ్య మ్యాచ్ అనగానే తీవ్ర ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు। అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది। అయితే పాకిస్తాన్ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్। విశాఖలో క్రికెట్ సందడిపై మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు। మరికొన్ని గంటల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక ఆసక్తికరమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది। ఈ మ్యాచ్ మరి చాలా హోరాహోరీగా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయిలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు। మరి హోరాహోరీగా సాగుతుందా, వారు వన్ సైడ్ గా మారుతుందా అనేది కూడా చూడాలి। ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు। ఒకసారి మనతో మాట్లాడడానికి క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। ఎలా ఉండబోతుంది ఈసారి ఈ రోజు మ్యాచ్? ఎందుకంటే గతంలో కూడా చూసాం దాదాపు 90% వరకు కూడా ఇండియా పై చేసి సాధిస్తుంది। మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్? పాకిస్తాన్ లీగ్ లో ఉండాలి అంటే కంపల్సరీగా ఈ మ్యాచ్ క్రూషియల్ మ్యాచ్, పాకిస్తాన్ కి కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి వాళ్ళు చాలా టఫ్ గా ప్రిపేర్ అయ్యి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। అంటూ మనది ఇండియా తరపున చూసుకున్నా సరే మనకి ఓపెనింగ్ స్టాండింగ్ కూడా చాలా బాగుంది। రోహిత్ శర్మ చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు, గిల్ అనే పవర్ఫుల్ అసలు బ్యాట్ ఫేసే ఓపెన్ చేయట్లేదు, కంపల్సరీగా క్లోజ్ చేసి గ్రౌండ్ షాట్స్ ఆడుతున్నాడు కాబట్టి వికెట్ స్టాండర్డ్ అనేది గిల్ చాలా స్టాండర్డ్ గా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు। కంటిన్యూస్ 50s ఉన్నాయి, మనకి 50+ ఉన్నాయి। అంటూ రీసెంట్ గానే సెంచరీ మంచి ఫామ్ లో ఉన్నాడు। ఇంకా కోహ్లీ కొంచెం కంబ్యాక్ ఇస్తే ఇంకా మనకి తిరగలేదు ఇంకా। సో ఒక 350+ స్కోర్ వరకు ఉంటే కనుక 300+ ఉన్నా సరే మనకున్న ప్రెసెంట్ ఉన్న బౌలింగ్ యూనిట్ లో చూసుకున్నా సరే చాలా మంచి షమి మంచిగా వేస్తున్నాడు, హర్షిత్ రాణా మంచిగా వేస్తున్నాడు, చక్రవర్తి మంచిగా స్పిన్ వేస్తున్నాడు। ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే మనకి అక్షర్ పటేల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా, మన జడేజా కాబట్టి టాప్ ఎంత మనకి అంత టాప్ ఆర్డర్ కానీ బౌలింగ్ విభాగం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఇలాంటి మ్యాచెస్ వచ్చేసరికి కొంచెం డిప్రెషన్ అంతే ప్రెజర్ లోకి వెళ్తుంటారు, ఎందుకంటే స్టార్టింగ్ లో వికెట్లు కోల్పోవడం అని కూడా। మరి ఈ రోజు అటువంటి ప్రెజర్ ని కంట్రోల్ చేయగలరంటారా? మన వరకు అయితే చూసుకుంటే ఇండియా టీం ప్రెజర్ పడాల్సిన విషయం అయితే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ అయితే గెలుచున్నాం, మనకి ఇంకో ఛాన్స్ కూడా ఉంది న్యూజిలాండ్తో మ్యాచ్। సో ప్రెజర్ అయితే మాత్రం పాకిస్తాన్ మీద అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు గనక ఈ మ్యాచ్ ఓడిపోతే నాకౌట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి। సో మనం ఇతను చెప్పినట్టే మనం చూసుకున్నట్టయితే మనకు బౌలింగ్లోని బలంగానే ఉన్నారు, బ్యాటింగ్లోని కూడా బలంగా ఉన్నారు, ఇద్దరైతే కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది విరాట్ కోహ్లీ। పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్స్కి వచ్చేసరికి పాకిస్తాన్ మీద 80% యావరేజ్ ఉన్నది విరాట్ కోహ్లీకి చూసుకున్నట్లయితే। అదే లాస్ట్ మ్యాచ్ మనం చూసాం, షమి 5 వికెట్స్ తీశాడు, ఇంకా హర్షిత్ రాణా ఒకరు కానీ 3 వికెట్స్ తీశాడు, డెబ్యూటెంట్ అయినా సరే। సో మనం అయితే ఎటువంటి ప్రెజర్ పడాల్సిన అవసరం లేదు, మనదైతే గట్టిగానే ఉంది। బ్యాటింగ్ విరాట్ కోహ్లీ ఒక్కడు కనుక ఫామ్ లోకి వస్తే 350 స్కోర్ అయితే మాత్రం పక్కాగా వస్తాయి। శుభం గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు, రోహిత్ శర్మ శుభం గిల్ బ్యాటింగ్ ఎక్సలెంట్ గా చేశాడు బంగ్లాదేశ్ పైన। అంటే ఐసీసీ మెయిన్ ఈవెంట్స్ అంటే వరల్డ్ కప్ అవ్వచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ, T20 ఇలాంటి దానికి వచ్చేసరికి ఇండియా ఆల్మోస్ట్ టాప్ లోనే ఉంటుంది। మరి ఈ రోజు అంటే ప్రెజర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే? ప్రెజర్ ఏమి ఉండదండి, యాక్చువల్ ఏంటంటే విరాట్ కోహ్లీ మీద ఇప్పుడు అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని విరాట్ కోహ్లీ మీద ఎక్కువ మనకి ఆశలు ఎక్కువ ఉంటాయి। అతను బ్యాటింగ్ ఇంతకుముందు కూడా చూసాం పాకిస్తాన్ మీద ఎక్సలెంట్ ఫామ్, ఇప్పుడు అందరినీ కంబ్యాక్ అయ్యి ఉంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి యాజ్ వెల్ గా మంచి
ఊపు వస్తుంది అన్నమాట. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.